అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు సినిమాకు మరియు ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ సమాజానికి చేస్తున్న సేవను గుర్తించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లెజెండరీ యాక్టర్ డాక్టర్ ఎం మోహన్ బాబు గారికి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేయనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న కోల్కతాలోని లోక్ భవన్లో జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో ఈ అవార్డుని ప్రదానం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ విశిష్ట అతిథుల సమక్షంలో ఈ అవార్డుని అందించనున్నారు. ఆ తర్వాత సాంప్రదాయకంగా అట్ హోమ్ రిసెప్షన్ జరగనుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఒక తెలుగు నటుడికి ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేయడం ఇదే మొదటిసారి కానుంది. 2026 గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ దక్కడం తెలుగు సినీ లోకానికి గర్వకారణం. 4 దశాబ్దాలకు పైగా తన అద్భుత నటనతో కోట్లాది మందిని నవ్వించి, ఏడిపించి, ఆలోచింపజేసిన ఈ మేరునగ ధీరుడికి దక్కిన ఈ గౌరవం ఆయన నిరంతర కృషికి లభించిన ప్రతిఫలం. కమలాకర కామేశ్వరరావు స్నేహం చిత్రంతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ అనతి కాలంలోనే అగ్ర కథానాయకుడిగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్య ప్రధాన చిత్రాలు అంటే కేవలం రాజేంద్ర ప్రసాద్ మాత్రమే గుర్తుకొచ్చేలా ఆయన ఒక ట్రెండ్ను సృష్టించారు. జంధ్యాల, వంశీ, ఈవీవి సత్యనారాయణ వంటి దిగ్గజ దర్శకుల కాంబినేషన్లో వచ్చిన లేడీస్ టైలర్, ఆహనా పెళ్ళంట, ఏప్రిల్ 1 విడుదల వంటి సినిమాలు క్లాసిక్గా నిలిచిపోయాయి. కేవలం కామెడీకే పరిమితం కాకుండా ఎర్రమందారం, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాలతో తనలోని సీరియస్ నటుణ్ణి కూడా ప్రపంచానికి పరిచయం చేశారు. సామాన్యుడి ప్రతినిధిగా తెరపై ఆయన పండించే హావభావాలు ప్రతి ఇంటి సభ్యుడిలా అనిపిస్తాయి. గతంలో పలు సందర్భాల్లో తనకు పద్మ అవార్డులు దక్కకపోవడంపై ఆయన తన మనోవేదనను బహిరంగంగానే వ్యక్తం చేశారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, నంది పురస్కారాలు అందుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గుర్తింపు ఆలస్యం అవుతుందని భావించిన ఆయన ఆ బాధను కొన్ని ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. నేను చేసిన పాత్రలు, సంపాదించుకున్న ప్రేక్షకుల అభిమానం కన్నా పెద్ద అవార్డు లేదని సరిపెట్టుకున్నా అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. రాజేంద్ర ప్రసాద్లోని నటనా కౌశలానికి నిదర్శనం ఆయన అందుకున్న గౌరవ డాక్టరేట్. సుమారు 10కి పైగా నంది పురస్కారాలు. ఒక కథానాయకుడిగా తన బాధ్యతను పూర్తి చేసిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయి జులై, శ్రీమంతుడు, మహానటి వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తన అనుభవాన్ని కుర్ర హీరోలకు పంచుతూ సెట్స్పై నిరంతరం ఉత్సాహంగా ఉంటూ నేటి తరానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ పాత్ర ఇచ్చినా దానికి నిండుతనం తీసుకురావడం ఆయన శైలి. కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం రాజేంద్ర ప్రసాద్ దశాబ్దాల నిరీక్షణకు తెరదించింది. కళల విభాగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని ప్రకటించడంపై యావత్ టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఆయనకు ఈ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. సినిమా రంగంలో ఎలాంటి వారసత్వం లేకుండా స్వయం కృషితో ఎదిగిన నటులలో రవితేజ ఒకరు. సహాయ నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ మాస్ మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని జగ్గంపేటలో జన్మించిన రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. మద్రాసులో ఉన్న తొలి రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే కర్తవ్యం, అల్లరి ప్రియుడు, నిన్నే పెళ్లాడతా వంటి సినిమాల్లో చిన్న పాత్రలు పోషించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించడమే కాకుండా ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. శ్రీను వైట్ల మొదటి చిత్రం నీ కోసం సినిమాతో రవితేజ హీరోగా పరిచయమై తొలి నంది అవార్డును అందుకున్నారు. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇట్లు, శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలు ఆయనను స్టార్ హీరోగా మార్చాయి. ఖడ్గం సినిమాలో నటనకు స్పెషల్ జ్యూరీ అవార్డును సొంతం చేసుకున్న రవితేజ గుణశేఖర్, కృష్ణవంశీ వంటి దర్శకులతో కలిసి పనిచేసి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. వెంకీ, భద్ర వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ మాస్ ఆడియన్స్కు ఇష్టమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు చిత్రం రవితేజ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాలో అత్తిలి సత్యబాబు, ఏసీపీ విక్రమ్ రాథోడ్ అనే 2 విభిన్న పాత్రలలో ఆయన తన నటనతో మెప్పించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత వచ్చిన దుబాయ్ సీను, కృష్ణ వంటి హిట్స్ ఆయన విజయయాత్రను కొనసాగించాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన నేనింతే సినిమాతో ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును అందుకుని తన నటనా కౌశల్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇటీవలి కాలంలో క్రాక్, ధమాకా వంటి సినిమాలతో
చిత్రాలతో భారీ వసూళ్లను సాధించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో నటించి ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డును దక్కించుకున్నారు. టైగర్ నాగేశ్వరరావుతో కలిసి తనలోని నటుడిని కొత్త కోణంలో చూపించారు. అయితే మిస్టర్ బచ్చన్, మాస్ జాతర సినిమాలు నిరాశపరిచాయి. తాజాగా 2026 సంక్రాంతి కానుకగా విడుదలైన భర్త మహాశైలకు విజ్ఞప్తి రవితేజ సినీ కెరీర్లో మరో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన ఒక మధ్యతరగతి భర్తగా, ఫ్యామిలీ మ్యాన్గా కనిపించి మెప్పించారు. వరుస యాక్షన్ చిత్రాల విరామం తర్వాత వచ్చిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రవితేజలోని రహస్య చతురతను ఈ సినిమా మరోసారి వెలికితీసింది. ఈ సినిమాలో రామ సత్యనారాయణగా ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా భార్యకు ప్రియురాలికి మధ్య నలిగిపోయే సన్నివేశాల్లో ఆయన టైమింగ్ అద్భుతంగా పండింది. ఈ చిత్రం రవితేజకు పక్క కమర్షియల్ సక్సెస్ను అందించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించింది. సంక్రాంతి బరిలో నిలిచి ఘన విజయం సాధించడం ఆయన క్రేజ్కు నిదర్శనం. టాలీవుడ్ హిస్టరీలో ఒక అవుట్ సైడర్ సుస్థిర స్థానం సంపాదించడం రవితేజ ద్వారా సాధ్యమైంది. ఆయన మరెన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాలని, మరిన్ని రికార్డులను సృష్టించాలని కోరుకుంటూ సంతోషం టీం ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతోంది. గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో భాగంగా సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్కు పద్మశ్రీ దక్కడం తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవం. 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. జగమే మాయా చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీమోహన్ క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం. మురళీమోహన్ కేవలం హీరోగానే కాకుండా సహాయ నటుడిగా, విలన్గా కూడా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. 80వ దశకంలో ఎంతో బిజీగా ఉంటూనే నాణ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో ముందుండేవారు. ఆయన నటించిన చిత్రాల్లో కుటుంబ విలువలకు పెద్దపీట వేయడం వల్ల మహిళా ప్రేక్షకులు ఆయనను బాగా ఆదరించారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా కీలక పాత్రలు పోషించి ఇంటింటికి చేరువయ్యారు. తెలుగు చిత్రసీమలో అజాత శత్రువుగా పేరు పొందిన అతి కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. నిర్మాతగా ఆయన స్థాపించిన జయభేరి ఆర్ట్స్ బ్యానర్ టాలీవుడ్లో ఎన్నో క్లాసిక్ సినిమాలకు వేదికైంది. ఈ సంస్థ ద్వారా ఆయన నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాయి. జయబేరి గ్రూప్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆయన సేవా దృక్పథం కొనసాగింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచిన మురళీమోహన్ తన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేసిన సామాజిక సేవలు ఎందరికో మేలు చేకూర్చాయి. మాకంటి మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనం. 2026లో ఈ గౌరవం దక్కడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గతంలో కొన్ని సందర్భాల్లో తన సేవలకు సరైన గుర్తింపు లభించడం లేదని సన్నిహితుల వద్ద తన అభిప్రాయాన్ని పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా ఆలస్యంగానైనా తగిన పురస్కారం లభించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తాజా లుక్తో అభిమానులను ఆందోళనకు గురిచేశారు. ఇటీవల ఆయన ఊత కర్రల సాయంతో నడుస్తూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఫిల్మ్ మేకర్ గోల్డీ బెహల్ పుట్టినరోజు వేడుకకు హాజరైన హృతిక్ పార్టీ ముగిశాక క్రచెస్ సాయంతో బయటకు వచ్చారు. సాధారణ దుస్తుల్లో కనిపించిన ఆయన ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇవ్వకుండా మర్యాదపూర్వకంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనకి ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. హృతిక్ ఇలా గాయాలతో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నోసార్లు ఆయన శారీరక నొప్పులను భరిస్తూనే తన కెరీర్ కొనసాగిస్తున్నారు. తాజాగా జిందగీ నా మిలేగి దుబారా సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ సెనోరిటా షూటింగ్ నాటి ఓ ఆసక్తికర విషయాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ బయటపెట్టారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో హృతిక్ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో బోస్కో మాట్లాడుతూ సెనోరిటా పాట షూటింగ్ చాలా కష్టంగా సాగింది, ఎందుకంటే ఆ సమయంలో హృతిక్ విపరీతమైన నొప్పితో ఉన్నారు అని వెల్లడించారు. ఎంతో ఉత్సాహంగా సరదాగా కనిపించే ఆ పాట వెనుక హృతిక్ తీవ్ర శారీరక శ్రమ దాగి ఉందని తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనానికి గుర్తుగా ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారును కానుకగా ఇచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ మెగా గిఫ్ట్ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా కేవలం చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాను పెంచడమే కాకుండా అనిల్ రావిపూడి కెరీర్లోనే అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. వినూత్న కథాంశాలతో విజయాలు అందుకున్న దర్శకుడు విఐ ఆనంద్తో నితిన్ చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. నితిన్ కెరీర్లో 36వ చిత్రంగా రానున్న ఈ సినిమాపై ఆదివారం అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా నితిన్ 36 పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో నితిన్ సిగరెట్ తాగుతున్నట్టు ఉన్న సిల్హౌట్ చిత్రాన్ని చూపిస్తూ నో బాడీ నో రూల్స్ అనే ట్యాగ్ లైన్ను జత చేశారు. ఇది మునుపెన్నడూ వినని కథ అని, సరికొత్త అనుభూతిని పంచుతుందని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై దర్శకుడు విఐ ఆనంద్ స్పందిస్తూ ప్రతిభావంతుడైన నటుడు నితిన్తో కలిసి ఈ సైఫై ఎంటర్టైనర్ కోసం పనిచేయడం సంతోషంగా ఉంది అని తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. రియాలిటీ నియమాలు మారిపోయాయి, ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని హీరో నితిన్ పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. సమాజానికి సేవ చేస్తున్న ఓ వీరాభిమానిని ప్రత్యేకంగా అభినందించి అతనికి విలువైన బహుమతిని అందించి వార్తల్లో నిలిచారు. పేదల ఆకలి తీర్చాలనే గొప్ప సంకల్పంతో అతి తక్కువ ధరకే ఆహారం అందిస్తున్న అభిమాని పట్ల ఆయన తన అభిమానాన్ని చూపించారు. మధురైకి చెందిన రజనీ శేఖర్ అనే వ్యక్తి సూపర్ స్టార్కు వీరాభిమాని. ఆయన తన హోటల్లో పేదల కోసం కేవలం 5 రూపాయలకే పరోటాను విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ శేఖర్ను, అతని కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించారు. శేఖర్ చేస్తున్న మంచి పనిని పూర్తిగా ప్రశంసించి ప్రోత్సాహకంగా అతనికి ఒక బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను రజనీకాంత్ సన్నిహితులు సోషల్ మీడియాలో పంచుకోగా ఇవి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా అయ్యాయి. రజనీకాంత్ సేవా గుణాన్ని నెటిజన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టాలీవుడ్ నటుడు నారా రోహిత్ గత ఏడాది అక్టోబర్లో తన ప్రియురాలు శిరీషను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో పెళ్లి ఫోటోలను పంచుకున్న ఆయన తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటుంది. అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనకాపల్లిలో పర్యటించారు. ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనకాపల్లి గాంధీనగర్లో సీతారామశాస్త్రి పుట్టి పెరిగిన ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను త్రివిక్రమ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో గతంలో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ఈ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతూ వస్తుంది. ఈ క్రమంలో ఆ మూవీ ఆగిపోయిందంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. నిర్మాత భూషణ్ కుమార్ ఆ రూమర్స్కు తాజాగా చెక్ పెట్టారు. తమ నిర్మాణ సంస్థ టీ సిరీస్తో కలిసి సందీప్ తెరకెక్కించనున్న తదుపరి చిత్రాల జాబితాల్లో అల్లు అర్జున్ సినిమా కూడా ఉందని తెలిపారు. అదే బ్యానర్పై ప్రభాస్ హీరోగా సందీప్ స్పిరిట్ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత యానిమల్ సీక్వెల్ రూపొందించనున్నారు. ఇది పూర్తయ్యాక అల్లు అర్జున్తో సినిమా ఉంటుంది. ఇప్పటికే కోలీవుడ్ దర్శకులతో బన్నీ 2 సినిమాలు చేస్తున్నారు. అట్లీ డైరెక్షన్లో AA22 షూటింగ్ దశలో ఉండగా కొన్ని రోజుల క్రితమే లోకేష్ కనకరాజ్ AA23 ఖరారైంది. అల్లు అర్జున్ 24వ చిత్రానికి వేరే చిత్ర పరిశ్రమ దర్శకుడి పేరే వినిపిస్తుంది. ఆయన 25వ సినిమాని సందీప్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ సునామీ మనశంకర వరప్రసాద్ గారు ప్రాంతీయ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో మెగా అభిమానులు సంబరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం 3వ వారంలో కూడా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుంది. చిరంజీవి వింటేజ్ ఎనర్జీని అనిల్ రావిపూడి తనదైన కామెడీ మార్కుతో మిక్స్ చేసి అందించిన ఈ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ టీం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించింది. వింటేజ్ మెగాస్టార్ను చూపించిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ను కూడా వింటేజ్ సక్సెస్ మీట్ను తలపించేలా మూవీ టీంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లను కూడా ఆహ్వానించి అందరికీ షీల్డ్స్ను బహుకరించారు. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, ముఖ్యంగా సినీ రంగంలో విశేష కృషి చేసిన పలువురు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. హిందీ చిత్రసీమ అందగాడు, కమర్షియల్ విజయాలకు చిరునామాగా నిలిచిన దిగ్గజ నటుడు ధర్మేంద్రకు భారతీయ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ మరణానంతరం కేంద్రం ప్రకటించింది. గత ఏడాది నవంబర్లో ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో అగ్ర నటులకు గట్టి పోటీ ఇచ్చి తిరుగులేని స్టార్గా ధర్మేంద్ర కొనసాగారు. దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆయన చక్కటి హావభావాలు,
సినిమాలు అద్భుతమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. మీరు హీరోనా విలనా అని అడిగితే నేను నటుణ్ణి అంటారు మమ్ముట్టి. అందుకే ఆయన ఏ పాత్ర చేస్తే అందులో ఒదిగిపోతూ ఉంటారు. దాదాపు 400కు పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. 7 వయసులోనూ ప్రయోగాలతో మెప్పిస్తున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ను ప్రకటించింది. కేవలం నటన మాత్రమే కాదు, ప్రజల్లో విద్య, ఆరోగ్య విషయాల్లో అవగాహన కల్పించడానికి మమ్ముట్టి తన వంతు కృషి చేస్తున్నందుకు గాను ఈ పురస్కారం దక్కిందని చెప్పవచ్చు. తన గాత్రంతో శ్రోతలను మైమర్పించిన గాయని అల్కా యాగ్నిక్ 50 ఏళ్లు సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. సినీ నేపథ్య గాయనిగా చెరగని ముద్ర వేశారు. 25 భాషల్లో 20,000కు పైగా పాటలు ఆలపించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం యాగ్నిక్కు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. విలక్షణకు దక్కిన పద్మం. విలక్షణ నటుడిగా వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే నటుడు మాధవన్. కేవలం నటుడిగా మాత్రమే కాదు, దర్శకుడిగాను వెండితెరపై చెరగని ముద్ర వేశారు. సామాజిక అడ్వకేట్గా, ప్రపంచ వేదికలపై జాతీయ సంస్కృతికి అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఆ విలక్షణ నటుడికి కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. ఏదైనా సంక్రాంతికి వచ్చి చిరంజీవి గారు ఓన్లీ ధనాధన్ ధనాధన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే you've received this film so well and with all the love and affection you've made it the biggest hit in Telugu film industry and that is the boss's all time. It cannot go to anybody but it has to go only to boss and he deserves only all time records and I'm so glad the movie has been received so well and I'm also a part of this nice film and Anilki thanks చెప్పుకోవాలి. And ముఖ్యంగా I have to congratulate all his team especially. I've been traveling with the team for a long time. They are like family and నేను ఎప్పుడు I'm like a small assistant when I keep talking to them. I just love their work and all the other technicians, Samir and Prakash, Tammi and Beams and all the choreographers. అంటే ఆల్ అని చెప్పాను ఎందుకంటే అప్పుడప్పుడు పేర్లు మర్చిపోతాను. ప్లీజ్ డోంట్, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ నేమ్స్. సో అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ ఫర్ సుష్మిత అండ్ సాహో ఫర్ గివింగ్ సచ్ అ సూపర్ డూపర్ హిట్ అండ్ మెనీ మోర్ సక్సెసెస్ ఫర్ దెమ్ అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్ ద హోల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. దెవ్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అండ్ ఈసారి కూడా మీరు ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అందరూ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎప్పుడు సంక్రాంతికి వస్తాం, దాన్ని ఇస్తానే ఉంటాం. ఓకే, ఇదే ఎక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, now it's time for the boss himself, the one and only megastar Chiranjeevi garu. నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినమంటే బోరు కొట్టుతుంది, నేను తినంటావా? అది అమ్మ వండిందైనా, ఆ తర్వాత భార్య వండిందైనా, ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా, ఏదైనా సరే మన అన్నం మన కూరలు జీవితంలో ఎప్పుడు బోరు కొట్టదమ్మా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికోసం అరువులు చూస్తుంటాం, ఆకలి అవుతుంది, ఎప్పుడు అన్నం పెడతారా అని ఉంటారు. కాబట్టి అమ్మ అన్నం ఎప్పుడు బోరు కొట్టవమ్మా. అలాంటిది ఆ సక్సెస్ అన్నది కూడా అలాంటిదే నాకు. ఎందుకంటే అది సీనియారిటీతోటో లేకపోతే సీజన్ అయిపోవడంతోటో అండ్ మెచ్యూరిటీ రావడంతో ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తాం తప్ప దీని లోపల మీరందరూ ఎంత ఎగ్జిబిట్ చేసుకుంటున్నారో, ఎంత బయటికి అందరూ చెప్పుకుంటున్నారో అండ్ విజయోత్సవంగా మీరందరూ సాహు అనిల్ ఇలా తిరిగి మీరందరూ ఇది ఆస్వాదిస్తున్నారు. అంతకంతా నేను మనసులో ఆస్వాదిస్తుంటాను. మా ఒక్కొక్కసారి అనిపిస్తుంటే అంత అదృష్టవంతులు వీళ్ళు వెళ్ళిపోయి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సక్సెస్ని ఇలాగ అందంగా అందిపుచ్చుకొని ఇదిగా ఆస్వాదిస్తున్నారు. ఆ అవకాశం నాకు లేదు కదా అంటే ఎంతో బాధపడుతుంటే అది ఆ బాధ మౌనం కనిపించిందో కానీ ఇంకోటి కాదు. నేను వీళ్ళు మరీ చెప్పారు, మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, అది ఆస్వాదించండి, వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఇచ్చే కిక్ అది వేరే అంతా ఇంత కాదు, అది మరింత ఉత్సాహం, మరింత ఊతంగా ఉంటుంది. అది ఫ్యూచర్ సినిమాలకి అది ఫ్యూయల్లాగా పనిచేస్తుంది. మీకు ఆ ఇంధనాన్ని తీసుకోండి, మరింతగా వర్క్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటాను. అందరూ వెళ్ళే ముందు నాకు చెప్పాడు వెళ్తున్నానని. గో హెడ్ అన్న. వినాయక్ కూడా అట్లాగే తన ఠాగూర్ సినిమా తర్వాత అన్నయ్య ఏంటన్నయ్య ఏం ఆనందంగా ఉందన్నయ్య, వాళ్ళు ఒళ్ళు నలిపేసేసారన్నయ్య, పిసికిసారన్నయ్య, మసాజ్ చేశారన్నయ్య, అది చేస్తుంటే ఆనందం పెరిగిపోతుంది అన్నాడు. నిజం,
అలాంటివన్నీ నేను అనుభవించాను. అది నిజంగా అవసరం. ఈ రోజున అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ మీద ఎప్పుడో 2-3 దశాబ్దాలకు ముందు ఇలా ఇచ్చిపుచ్చుకోవటాలు, షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటాలు అనేవి మనం ఎప్పుడు చూడలేదు. అలా ఎగ్జిబిటర్స్కి, బయ్యర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఇలా మా చేతుల మీదుగా స్టేజ్ మీద ఈ రకమైన కళకళలాడుతూ జరుగుతుంటే కనుక వా గత వైభవాన్ని మళ్ళీ వింటేజ్ చిరంజీవినే కాదు, వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్ కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావుపూడిది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే అది నాస్టాలజీ. అలాగే కొంచెం ఓపిక్గా ప్రతి ఒక్కళ్ళని ఆనందపరిచేలాగా షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవటం, ఆ షీల్డ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అలమారలో పెట్టుకుంటే అది చూసినప్పుడల్లా ఎన్నో స్మృతులు గుర్తుకు వస్తుంటాయి. అలాంటిది మళ్ళీ తిరిగి ఇలాగ రావటం, ఆ ఆనందాన్ని అందివ్వటం చాలా చాలా సంతోషం. అండ్ ఇందాక రాఘవేంద్ర వెళ్ళిపోయారు, ఆయన ఉండగా మాట్లాడాల్సింది. అనిల్ని చూస్తుంటే వర్కింగ్ స్టైల్ కానీ, ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ అవ్వటం కానీ, వాళ్ళని మంచి గుడ్ హ్యూమర్లో పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు 100% రాఘవేంద్రరావు గారే గుర్తుకొచ్చేవాళ్ళ. అండ్ ఇందాక ఆయన చెప్పినట్లుగా నాకు రాఘవేంద్రరావు గారే అనిల్ రావుపూడిని పరిచయం చేశారు. బాబాయ్ వెరీ గుడ్ డాన్సర్ చేస్తారు, నువ్వంటే చాలా ఇష్టం, నీ ఇలాగ దించేస్తాడని చెప్తుంటే కనుక అవునంటే అక్కడే ఉత్సాహంగా 2-3 స్టెప్స్ కూడా వేసాడు ఆ పార్టీలో. ఎప్పటికీ నువ్వు ఇతనితో సినిమా చేయాలి బాబాయ్, నీ కామెడీ టచ్కి, ఇతను కామెడీ కన్సీవ్ చేసే కథలకి వాటికి భలే ఉంటుంది, ఆ రిజల్టే వేరు అన్నారు మహానుభావుడు. ఆ మాట అన్నారు. అప్పుడు ఇందాక అన్నారు కదా, విత్తనం నాటిన అది మా వటవృక్షం అయ్యేంత సక్సెస్ వస్తుందని ఊహించదు అన్నారు. ఆయన మంచి మనసుతోటి, పాజిటివ్ దీంతో, నోట్తోటి ఆ మాట ఆయన అన్నారు. అది ఈ రోజు మేము అందరం చవి చూస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. అట్లాగే ఇంకొక పాజిటివ్ మనిషి, ఎప్పుడు ఇతని సక్సెస్ని హర్షించే మనిషి, సక్సెస్ కోరుకునే మనిషి. అలాగే నేనంటే ఒక అన్నయ్యలా ప్రేమ చూపించే వివి వినాయక్ కూడా ఈరోజు వచ్చాడు. అతను కూడా నాతో 2 సినిమాలు చేశాడు. చేసినప్పుడల్లా అతను మన షూటింగ్స్లో ఎంత ఉత్సాహంగా ఉంటాడో, ఎంత ఉత్సాహం మమ్మల్ని పరుస్తుంటాడో అదే రకంగా అనిల్ రావిపూడి కూడాను మాస్కి సంబంధించి అంత గ్రిప్పు, అంత పట్టు ఉన్న మనిషి. అండ్ రాఘవేంద్రరావు గారు ఎప్పుడు ఆర్టిస్టులు చాలా గుడ్ హ్యూమర్లో ఉంచుతారు, సరదాగా ఉంచుతారు. అండ్ మళ్ళీ ఈ రాఘవేంద్ర గారి సినిమా ఎప్పుడు ఎలా ఉంటుంది అనే విధంగా ఉంటుంది. ఆ రకంగా ఈ సినిమాలో ఆర్టిస్టులతో ఉండటం సరదాగా ఉండటం కానీ, అండ్ అరమరికి లేక ఉండటం కానీ, షూటింగ్ గ్యాప్లో తన జోకులతోటి వాళ్ళు నవ్వించడం కానీ, అంటే ప్రతిరోజు షూటింగ్ వెళ్ళే ముందు నాకు ఈ మధ్య సంవత్సరాల్లో 2 షూటింగ్స్ చాలా ఉత్సాహంగా వెళ్ళేవాడిని. ఒకటి 150 వినయ్ ఉన్నాడు, అతను షూటింగ్ చేయటం. ఆ తర్వాత అంతే ఉత్సాహంతో నేను వాల్టేర్ వేరేకి వెళ్ళినప్పుడు బాబీ సినిమా కూడా అతను అంత గుడ్ హ్యూమర్లో ఉంచుతాడు, సరదాగా ఉంటుంది, వాళ్ళతో పని చేయడం అనేది ఒక పిక్నిక్ లాగా అంత ఎంజాయ్ చేసింది నేను ఈ సినిమాకి. మనశంకర వరప్రసాద్కి ప్రతిరోజు షూటింగ్ వెళ్తుంటే మధ్యలో ఎక్కడ రోజు షూటింగ్ లేకపోతే ఇంట్లో మామూలుగా కూర్చుంటాం, అదేదో డల్గా ఉంటాం అని కాదు కానీ స్తబ్దతగా ఉంటాం. అండ్ అబ్బా మీరు షూటింగ్ వెళ్తేనే హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుంది, ఏ షూటింగ్ లేదో త్వరగా పెట్టమని చెప్పండి అనిల్ని అన్ని సురేఖ అంటుంటే నేను నిజంగా అంటుంది. అదే చెప్పాను లాస్ట్లో షూటింగ్ అయిపోయిన రోజున ఎలాంటి ఫీలింగ్ అంటే, ఒక స్కూల్ విడిచేసి వేరే చోటకి ఎడ్యుకేషన్ కోసం అందరూ విడిపోయి ఆయా ప్లేసెస్కి వెళ్ళిపోతాప్పుడు తెలియని బాధ, తీపి బాధ ఒకటి మనసులో ఇదిగా ఉంటుంది. అలాంటిదే నేను గురయ్యాను ఈ సినిమాకి. అందులో లాస్ట్ డే ఎమోషన్ అయ్యి కూడా అందరి యూనిట్ అందరినీ పిలిచి దగ్గరికి తీసుకుని వాళ్ళకి నా కృతజ్ఞత చెప్పుకున్నాను. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నేను చేయడం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి రైటింగ్ టీమ్కి, అనిల్ రావుపూడి అసిస్టెంట్లకి, ఏడీలకి, అసోసియేట్స్, అలాగే మన సమీర్ రెడ్డి కెమెరా వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఒక కుటుంబంలాగా కలిసిపోయాం. దానికి తోడు ఇంకా సాహు గారి వైఫ్ ఎవరైతే దీన్ని సమర్పించారో అర్చన గారు కానీ, వీళ్ళందరూ ఇంట్లో బిడ్డలాగా మా సుష్మితో పాటు అమ్మాయి కలిసిపోయేలాగా వీళ్ళందరూ చాలా ఇది కలిపి ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్ వచ్చింది. నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను, నాకు కానీ రాఘవేంద్ర గారు కానీ, నాకు కానీ కేఎస్ రామారావు కానీ, ఇలా చాలామందితోటి ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వచ్చి డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి, నిర్మాతకి ఒక మంచి గుడ్ రిలేషన్ ఉండి, గుడ్ ఎమోషన్ కనుక సినిమా ప్రాసెస్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఉంటే కనుక దాని రిజల్ట్, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా సినిమా మీద ఉంటుంది. అది నేను అనుభవిస్తూ నా స్వయం అనుభూతో ఉన్నాను. అలాగే ఇందాక నేను చెప్పినవి కూడాను అన్ని సక్సెస్ఫుల్ సినిమాలే. మిగతా సినిమాలకు వచ్చిందంటే ఏదో వర్రీగా, ఏదో డౌట్గా, ఏదోలా ఉంటుంది. కాబట్టి నేను తప్పు నా మీదే వేసుకుంటాను కానీ ఒకళ్ళ మీద నెట్టను నేను, అది కానే కాదు. కానీ నాలో ఉండే జోష్ ఇంట్లో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి, అలాగే ప్రత్యక్షంగా సినిమా సెట్స్లో వీళ్ళు చూస్తారు కాబట్టి నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అందుకని
ఏ సినిమా అయినా సరే కష్టపడే పని చేస్తాం, ఏ సినిమా అయినా సరే ఇష్టంతోనే పని చేస్తాం. కానీ కొన్ని సినిమాలు ఎగ్జైట్మెంట్ ఇస్తాయి, కొన్ని సినిమాల రిజల్ట్ అలాగే ఉంటుంది. అలాగే ఈ సినిమా ఇంత రిజల్ట్, ఇంత వెరీ గుడ్ విజయం మాకు లభించినందుకు, మాకు ఇచ్చినందుకు, దాంట్లో మధ్యలో ఒక వారధుల్లాగా పనిచేస్తున్నటువంటి బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, ఈ కళకళలాడుతూ ఈ సంక్రాంతి ఇంత బాగా ఉందంటే అందులో ప్రధానమైన కారణం ఈ సినిమా. అందుకనే ఈ సినిమాకు సంబంధించిన సంబంధం ఉన్న 50 మంది బయ్యర్లకి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కోరుకున్నాను, అన్ని సినిమాలు బాగా ఆడాలి, అన్ని సినిమాలు కళకళలాడుతుండాలి, థియేటర్లకి జనం రావాలి అని అన్నందుకు నేను ఆ కోరిక మన్నించి ఏదో ఒకటి సినిమా, అర సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే దాదాపుగా అన్ని సినిమాలు ఈ సంక్రాంతిలో ప్రజలు ఆదరించారు, వాళ్ళన్నిటికీ సక్సెస్ కలగజేశారు. అవన్నీ కూడా మంచి ఆయా రేంజుల్లో వాళ్ళకి, ఆ హీరోలకి, ఆ నిర్మాతలకి, ఆ ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, వాళ్ళందరూ కూడా అలాగే ఈ సక్సెస్ దొరికేందుకు ఇది వెరీ గుడ్ సంక్రాంతి, జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి. ముఖ్యంగా ఏంది వెంకీ సంక్రాంతి అంటే అదిరిపోద్ది సంక్రాంతి చూస్తావు అన్నట్లుగా అదే చూసాము, అదే అదిరిపోయింది సంక్రాంతి. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.